శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ బట్టి విక్రమాదిత్యుని కథను తెలుసుకుంటున్నాం. భోజరాజు సింహాసనం అధిష్ఠించడానికి ప్రయత్నించినప్పుడు దాని మీద ఉన్న 32 సాలబంజికలు నవ్వసాగాయి. అప్పుడు భోజరాజు, మీరు నవ్వుటకు కారణమేమిటి అని ఆ ప్రతిమలను ప్రశ్నించాడు. అప్పుడు 32 మెట్లల్లో ఉన్న మొదటి మెట్టు ప్రతిమ వినోదరంజిత ఈ విధంగా చెప్పసాగింది. ఓ భోజరాజేంద్ర, మీరు చాలా ప్రయాసపడి భూమి నుండి నవరత్న ఖచ్చితమైన ఈ సువర్ణ సింహాసనాన్ని తీసుకువచ్చి ఒక శుభముహూర్తంన అధిష్ఠించబోతున్నారు. కానీ దీన్ని అధిష్ఠించడానికి ఎవరూ అర్హులు లేరని ఇది భూమిలోకి కుంగింది. ఈ సింహాసనంపై కూర్చొని రాజ్యపరిపాలన చేయవలనంటే ముందు తరాలను చూడవలను. అదంతా తెలుసుకోకుండా నీవు ఈ సింహాసనం అధిష్ఠించినచో మాకు ఉదాసీన దోషం వస్తుంది. అందుకు ముందు కూర్చున్న రాజువలే దానశీలి అయి ఉండవలను. లేనిచో వారి తల 1000 వక్కలు అగును. పూర్వం ఈ సింహాసనంపై ఉండి పరిపాలన చేసినవాడు విక్రమాదిత్యుడు. అతను తన మంత్రి అయిన భట్టితో కలిసి 2000 సంవత్సరాలు అతివీర శూరబాహుబల ఖడ్గ కేయూరములు తెలివి కలిగిన గంభీరమైన సాహసములు కలిగిన రాజులను జయించి వారి వల్ల కప్పములు పొందుతూ రాజ్యములు ఏలుతున్నారు. అట్టి విక్రమాదిత్యుడే ఈ సింహాసనము అధిష్ఠింప అర్హుడు. అతని యొక్క గుణములను వర్ణించడానికి ఆదిశేషునికి కూడా తరము కాదు. నీకు అతని గుణములలో 1000కి 1 ఉన్నా మీరు ఈ సింహాసనం ఎక్కుటకు అర్హులు కారు. అది తెలిసి మేము నవ్వితిమి కాని వేరొకటి కాదు. నా పేరు వినోదరంజిత అని పలికెను. ఆ మాటలు విన్న రాజేంద్రుడు భోజరాజు దిగ్భ్రాంతి గురయి కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత, ఓయి ప్రతిమ, నీవు చెప్పినట్లుగా అతను ఎవరు? అతని రాజధాని ఏది? అతని పుట్టుపూర్వోత్తరాలు నాకు పూర్తిగా చెప్పు. నేను వినుటకు చాలా ఆసక్తిగా ఉన్నాను అని భోజరాజు అడుగగా ఆ వినోదరంజిత ప్రతిమ విక్రమాదిత్యుని యొక్క పూర్వకథను చెప్పసాగాను. ఓ భోజరాజా, నేను చెప్పున్నది విక్రమాదిత్యుని పూర్వకథ కావున శ్రద్ధాభక్తులతో వినుము. అది చాలా పుణ్యఫలదాయకం అని చెప్పగా భోజరాజు మంత్రులతో కలిసి ఎంతో సావధానుడై ఆ కథను వినుటకు ఆతృతతో ఉన్నాడు. ద్వీపం వంటి భూమండలంలో నందీపురం అను పేరుగల ఒక పట్టణం కలదు. ఆ పట్టణంలో బ్రాహ్మణ అగ్రహారం నందు చంద్రవర్ణుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సర్వవేద వేదాంత శాస్త్ర పారంగతుడు. తాను నేర్చుకున్న విద్యలతో తృప్తి చెందక ఇంకా ఎన్ని విద్యలు కలవో కదా అని సరి అయిన గురువును వెతుకుతూ దేశాంతరములు తిరుగుతూ ఉన్నాడు. ఒక అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక ప్రదేశంలో ఒక పెద్ద చెరువు, దాని పక్కనే ఆకాశంను అంటుకుంటున్నదా అన్నట్లుగా ఉన్న పెద్ద వటవృక్షము ఉంది. ఆ చెట్టు మీద సకల విద్యలు తెలిసిన ఒక బ్రహ్మరాక్షసుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆ రోజు అతను తపస్సును వదిలి నిత్యకృత్యములు తీర్చుకొనుటకు పక్కనే ఉన్న నదికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. చెట్టు కింద ఉన్న చంద్రవర్ణుని చూసి అతని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని అడిగాడు. నీవెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? కారణమేమిటి? ఏమియూ దాచగా నాకు మొత్తం తెలుపు అన్నాడు. అప్పుడు చంద్రవర్ణుడు, నేను ఒక బ్రాహ్మణుడిని. సకల విద్యలు నేర్చుకోవాలన్న కోరికతో అందుకు ఈ విధంగా వస్తూ ఉన్నాను. దాహం తీర్చుకొని అలసిపోయి నిద్రించాను అని మిమ్మల్ని చూస్తే సర్వశాస్త్ర పారంగతుల వలె ఉన్నారు. నాకును విద్యలు నేర్పండి అని అర్థించాడు. దానికి ఆ బ్రహ్మరాక్షసి ఒప్పుకొని, దానికి ఒక నియమం ఉంది. ఒక 6 నెలలు నిద్రాహారాలు మాని విద్యను నేర్చుకోవాలి అనగానే సరే అన్నాడు చంద్రవర్ణుడు. నిద్ర ఆకలి లేకుండుగా ఉండేటట్లు బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణునిపై ఒక మాయని ప్రయోగించాడు. అది చెట్టుపై కూర్చొని ఆకులపై వ్రాసి పడివేస్తూ ఉంటే వాటి ద్వారా విద్యలన్నిటినీ గ్రహించాడు చంద్రవర్ణుడు. ఆ ప్రభావంచే బ్రహ్మరాక్షసి శాప విమోచనం పొంది ఒక గంధర్వుడుగా మారిపోయింది. నీకు సకల విద్యలు వచ్చినవి కావున నీవు సంతోషంగా మీ రాజ్యానికి వెళ్ళి వివాహమాడి నీ జీవితాన్ని గడుపు అని ఆ గంధర్వుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చంద్రవర్ణుడు తన రాజ్యానికి బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యంలో అలసిపోయి ఒక ఇంటి ముందు ఉన్న అరుగుపై పడిపోయి స్పృహ కోల్పోయాడు. చీకటి పడిన తర్వాత ఆ ఇంటి యజమాని అయిన రాజదాసి వచ్చింది. అతన్ని తీసుకొని వెళ్ళి సపర్యలు చేసినను తెలివి రాలేదు చంద్రవర్ణుడికి.
అప్పుడు వైద్యులని పిలిపించి వైద్య సేవలు చేసింది. 8 రోజుల తర్వాత చంద్రవర్ణుడికి తెలివి వచ్చింది. ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోతున్న చంద్రవర్ణుని చూసి ఆ దాసి, అదేంటి చెప్పకుండా వెళ్తున్నారు? మీకు సేవ చేసి కాపాడినది ఇందుకేనా అని అడిగింది. ఏం కావాలి అని చంద్రవర్ణుడు అన్నాడు. అంటే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అన్నది. దానికి చంద్రవర్ణుడు ఒప్పుకోలేదు. ఇద్దరూ కలిసి రాజ్యసభకి వెళ్లారు. వారి యొక్క గొడవను రాజుకు వివరించారు. అప్పుడు శుద్ధవర్ముడు అనే రాజు వారి వాదనను విని చంద్రవర్ణునికి తన కుమార్తెను కూడా ఇస్తానని, అలాగే తన మంత్రి తన పౌరహితుని కుమార్తెలను కూడా ఇచ్చి వివాహం చేస్తామని చెప్పి 4 కన్యకలను ఇచ్చి చంద్రవర్ణునికి వివాహం చేశారు. ఆ విధంగా చంద్రవర్ణునికి వివాహం జరిగింది. ఆ తర్వాత శుద్ధవర్ముడికి కుమారులు లేకపోవడంతో చంద్రవర్ణునికి రాజ్యం అప్పగించాడు. తన రాజ్య పరిపాలనలో చాతుర్వర్గాల వారిని న్యాయం చేస్తున్నాడు చంద్రవర్ణుడు. క్షత్రియకాంత అయిన చిత్రరేఖకి విక్రమాదిత్యుడు, వైశ్యకాంత అయిన కోమలాంగికి బట్టి, బ్రాహ్మణ స్త్రీ అయిన కళ్యాణికి పల్లవర్షి, దాసి స్త్రీ అయిన అలంకారవల్లికి భర్తృహరి జన్మించారు. ఈ విధంగా కథ కొనసాగుతూ ఉంది. మరింత కథను తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. చిరుజల్లు ఏ స్మాల్ షవర్ ప్రత్యేకమైన నాన్నమ్మ కథల్లో. ధన్యవాదాలు. మీ శైలజా రఘురాం.